న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు 7వ రోజుకు చేరింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరాన్ పైన భీకర దాడులు చేస్తుంది. కంప్లీట్గా ఆర్మీ స్థావరాలపైన, అణు కేంద్రాలపైన కూడా ఇజ్రాయెల్ మిసైళ్లతో, అదేవిధంగా రాకెట్స్తో కూడా విడుచుకోబడుతుంది. దీంతో టెహరాన్ అంతా కూడా, అక్కడ ఉండే ప్రజలు కూడా టెహరాన్ని వీడి కూడా వెళ్ళిపోతున్నారు. సో ప్రజెంట్ అక్కడ ఇరాన్ పైన ఇజ్రాయెల్ మిసైల్స్తో భీకర దాడులు చేస్తుంది. టెహరాన్ను రౌండప్ చేశాయి ఇజ్రాయెల్ వాయుసేన. అయితే 20కి పైగా సైనిక స్థావరాలు, అదేవిధంగా మిసైల్ తయారీ సెంటర్లపైన టార్గెట్గా 60 యుద్ధ విమానాలతో దాడి చేసింది ఇజ్రాయెల్. అణుబాంబు తయారీ సెంటర్ చుట్టూ బాంబుల వర్షం కురిపించింది. అదేవిధంగా యుద్ధ విమానాల ఆయుధాల తయారీ, అదేవిధంగా సెంట్రిఫ్యూజ్లను కూడా తయారు చేసే సెంటర్లను కూడా టార్గెట్ చేసింది. 639 మంది ఇప్పటికే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇక 1329 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఎవరైతే ఇరాన్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా టెహరాన్లో ఉండే ప్రజలు కూడా టెహరాన్ను ఖాళీ చేసి కూడా ఇతర ప్రాంతాలకు, సురక్షితమైన ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. అయితే చాలామంది కూడా వలసలు కూడా వెళ్తున్నారు ఇరాన్ నుండి ఢిల్లీకి. ఇప్పటికే 110 మంది అక్కడ ఉండే ఇండియన్స్ కూడా తిరిగి రావాల్సి వచ్చింది. ఇక ఇరాన్లోని అరక్, అదేవిధంగా ఖండా ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఇజ్రాయెల్ అధికారులు కూడా హెచ్చరించారు. టెహరాన్ వైమానిక స్థావరాలపైన కూడా ఇజ్రాయెల్ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇక 268 మంది ఇరాన్ భద్రతా దళాలు, ఎవరైతే ఇరాన్కి సంబంధించిన ఆర్మీ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు 263 మంది కూడా ఇప్పటికే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇరాన్పై అమెరికా కూడా దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 18 మంది ఇజ్రాయెల్ ఏజెంట్లను అరెస్ట్ చేసింది ఇరాన్. ఇక ఇరాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. సో ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏ రకంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందో ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే నిన్న జరిగిన దాడుల్లో అక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి చూద్దాం. ये क्या हो गया है? ये तो चांद है भाई, तो चांद है। इधर से भी आ रही है, इधर से भी आ रही है। आज हाइफा पे अटैक है भाई। हाइफा पे टिकी, हाइफा वाले पूरी घूम घूम के नहीं। ये क्या हो गया है? ये क्या हो गया है? ये तो चांद जहाज पे गिरा है यार। ప్రజెంట్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. రాకెట్లతో, మిసైల్స్తో కూడా ఇరాన్ వైమానిక స్థావరాలపైన, అదేవిధంగా మిసైల్ స్థావరాలపైన, ఏదైతే గ్యాస్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ కూడా భీకర దాడులు చేస్తుంది. ఇప్పటికే అక్కడ 600కు పైగా జనాలు అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక చాలామందికి కూడా ఆల్మోస్ట్ 1300 మందికి పైగా గాయాలు అయ్యాయన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కంప్లీట్గా కూడా ఇరాన్ గగనతలాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామంటూ కూడా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఉత్తర ఇరాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్లను కూల్చేసింది. ఏదైతే ఇరాన్ పంపించిన డ్రోన్లను కూడా ఇజ్రాయెల్ దాన్ని కూల్చేసింది. అయితే 100కు పైగా డ్రోన్లను కూడా ఇరాన్ ప్రయోగించింది. 1000కి పైగా డ్రోన్లను కూడా ఇరాన్ ప్రయోగించింది. ప్రయోగించిన ప్రతి డ్రోన్ని కూడా ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని గాల్లో ఉన్నప్పుడే కూల్చేసింది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. అయితే యుద్ధ పరిస్థితులపై కూడా ఆయన ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. టెహరాన్లోని గగనతలాన్ని నియంత్రించామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక డ్రోన్లు, క్షిపణులతో
ఇరాన్ను అడ్డుకున్నామని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక అణు కేంద్రాలపై దృష్టి పెడతామని కూడా వెల్లడించారు. తమకు దేశ ప్రజల మద్దతు ఉందని కూడా నేతన్యాహు చెప్పడం జరిగింది. ఇక కలిసి పోరాడదాం, ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా నేతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. אזרחי ישראל היקרים, אנחנו ביום השישי של מבצע עם כלבי. אנחנו יצאנו למבצע הזה כדי להסיר שני איומים קיומיים על מדינת ישראל. איום הגרעין ואיום הטילים הבליסטיים. אנחנו מתקדמים צעד אחר צעד בהסרת האיומים הללו. אנחנו שולטים בשמי טהרן, אנחנו מכים בעוצמה אדירה במשטר האייתולות, אנחנו פוגעים בגרעין, בטילים, במפקדות, בסמלי השלטון, ואני חייב להגיד לכם שאני מדבר עם מנהיגי העולם. יש התפעלות אדירה מהנחישות שלנו, מההישגים של כוחותינו, ויש גם התפעלות אדירה מכם, אזרחי ישראל. מהרוח האיתנה שלכם, מכוח העמידה שלכם. ואני רוצה להגיד, אנחנו סופגים הרבה אבדות כואבות. אבל אנחנו רואים שהעורף איתן, העם איתן, ומדינת ישראל חזקה מתמיד. הנחיתי את משרדי הממשלה להגיש סיוע לכל מי שנפגע. בד בבד נמשכת הלחימה העצימה ברצועת עזה. אנחנו מחויבים להמשיך ולהשיג את שתי המשימות, הכרעת החמאס והחזרת כל חטופינו, החיים והחללים כאחד. אנחנו לא מרפים מזה. לצערי, גם בימים האחרונים נפלו לנו לוחמים גיבורים. אני משתתף בצער המשפחות. אנחנו שולחים תנחומים בשם הממשלה והעם כולו, מחבקים אותם. אנחנו נמשיך עד שנביא את כולם ועד שהחמאס יוכרע סופית. אני מבקש להודות לנשיא טראמפ, ידיד גדול מאוד של מדינת ישראל. אני מודה לו על ההתייצבות לצידנו, אני מודה לו על התמיכה שארצות הברית מסייעת לנו בהגנה על שמי ישראל. אנחנו משוחחים ברציפות, כולל ששוחחנו אמש, שיחה מאוד חמה, ואני מבקש להודות לנשיא טראמפ על הגיבוי. אזרחי ישראל, יחד נילחם, בעזרת השם, יחד ננצח. אזרחי ישראל היקרים. ఇప్పటికే 7 రోజులుగా ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తుంది. ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే ఇరాన్ పైన పట్టు సాధించింది అంటూ కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు చెప్పడం జరిగింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ మిసైల్స్తో కూడా విరుచుకుపడింది. టెహరాన్ను రౌండప్ చేసి మరి కూడా ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగుతుంది. ఇక 20కి పైగా సైనిక స్థావరాలు, అదేవిధంగా మిసైల్ సెంటర్స్లను టార్గెట్గా చేసుకొని కూడా విమానాలతో దాడికి దిగింది. ఇక అణుబాంబు తయారీ సెంటర్ చుట్టూ కూడా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధ విమానాలు, ఆయుధాల తయారీ, అదేవిధంగా సెంట్రిఫ్యూజ్లను కూడా తయారు చేసే సెంటర్లను కూడా టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ఇక ఈ దాడుల్లో 639 మంది చనిపోగా 1329 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరోవైపు ఇరాన్లో ఉన్న జనాలు కూడా ఇతర ప్రాంతాలకి కూడా వెళ్ళిపోతున్నారు, సురక్షితమైన ప్రాంతాలకి కూడా వెళ్తున్నారు. సో దీంతో ఇప్పటికే ఇరాన్ నుండి ఢిల్లీకి 110 మంది ఇండియన్స్ కూడా చేరుకున్నారు. ఇరాన్లోని అరక్, అదేవిధంగా ఖండా ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఇజ్రాయెల్ హెచ్చరించింది. వెంటనే ఆ ప్రదేశాలు ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని కూడా హెచ్చరించింది. ఇక టెహరాన్ వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రత్యేక నిఘా పెట్టింది. 263 మంది ఇజ్రాయెల్ చేసిన దాడిలో 263 మంది ఇరాన్ భద్రతా దళాలు చనిపోయినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఇరాన్పై దాడికి అమెరికా కూడా సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక 18 మంది ఇరాన్ ఏజెంట్లను కూడా ఇజ్రాయెల్ ఏజెంట్లను కూడా ఇరాన్ అరెస్ట్ చేసింది. సో దీంతో మొత్తం మీదుగా ఈ వార్ మెల్లగా వన్ సైడ్ అవుతూ కనిపిస్తుంది. కానీ ఇరాన్ మాత్రం ఏదైతే అమెరికా చెప్పిందో అన్కండిషనల్గా సరెండర్ అయిపోవాలి అని చెప్పి, కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భయపడే ప్రసక్తే లేదు, మేము లొంగిపోము, ఖచ్చితంగా పోరాడతాము, ఈ యుద్ధంలో ఖచ్చితంగా పోరాడే తీరుతాము, ఎవరికి లొంగము, ఎవరి ముందర చెయ్యి చాము అంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.